హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ మీ శ్రావణి. చాలా రోజుల తర్వాత నా ఛానల్లో అయితే ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ని రోజులైతే నేను నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ కానీ ఎలాంటి వ్లాగ్స్ కానీ నేను అప్లోడ్ చేయలేదు. మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. అంటే నాకు కొంచెం ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాటి మీద ఫోకస్ పెట్టాను. అందుకనే యూట్యూబ్ని కొంచెం అవాయిడ్ చేసిన. సో ఇప్పుడు రెగ్యులర్గా నా నా ఛానల్లో ఇన్ని రోజులు ఇంతకు ముందుకు షార్ట్స్ వస్తుండే కదా, ఇప్పుడు డైరెక్ట్గా వ్లాగ్స్ పెడదామని అనుకుంటున్నా. సో మీరందరూ కూడా నా వ్లాగ్స్ చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇది వచ్చేసి నా ప్రెగ్నెన్సీలో ఏ డే ఇన్ మై లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను. నచ్చితే మీరు ఒకసారి చూసి లైక్ చేయండి. మా బాబు అండ్ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత నా ఇల్లు అయితే ఇలా ఉందనమాట. సో ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. అంటే కుకింగ్ అంతా మార్నింగ్ అయిపోయింది. వాళ్ళకి లంచ్ బాక్సెస్ అన్నీ పెట్టేసిన. సో ఇప్పుడు ఇల్లు అయితే క్లీన్ చేయాలి. సో బయట అయితే క్లీన్ చేసేసిన. అంటే మార్నింగ్ కూడా క్లీన్ చేసిన, బట్ ఒకసారి క్లీన్గా ఊడ్చుకుంటే కొంచెం నీట్గా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి అయితే మా కిచెన్ అనమాట. సో వంట అంతా అయిపోయింది. ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ చేయాలి. నాకు అసలు నచ్చాలి ఇల్లు క్లీనింగ్ అంటే, కానీ చేసుకోవాలి తప్పదు. ఇక బెడ్ అంతా అలాగే ఉండిపోయింది. నీట్గా సర్దేయాలన్నమాట. ఇప్పుడు నాకున్న పని అదే. సో ఏ డే ఇన్ మై లైఫ్. చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అయితే పెడుతున్నా, చూసేయండి. అండ్ ఈ రూమ్లో వచ్చేసి వాషింగ్ మిషన్, ఇది కూడా ఒక రూమ్ ఉంటుంది మాకు. సో దీంట్లో వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసిన. సో ఒక పని అయిపోయింది నాకు. ఇంకా ఇల్లు క్లీనింగ్, బాసాలు సర్దడం, కడగడం, ఆ పని ఉందన్నమాట. సో చేయాలి. సో ప్రెగ్నెన్సీలో వర్క్స్ చేయాలి అంటే చాలా హెడేక్ వస్తుంది కదా, తప్పదు, చేసుకోవాలి కాబట్టి. సో లెట్స్ వీడియో చూడండి.
చూసారు కదండి, ఇగో ఇదండి నాకు వచ్చిన ఏమంటారు నా మార్నింగ్ రొటీన్ అయితే ఇంకో ఇలా అయిపోతుంది అనమాట. సో మార్నింగే ఇడ్లీ టిఫిన్ చేసేసిన. సో తర్వాత ఇంట్లో అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, సో ఇంత పని చేశాను కదా, సో కొంచెం ఎనర్జీ కోసం బీట్రూట్ జ్యూస్. అండ్ బీట్రూట్ జ్యూస్లో మీ అందరికి తెలియదు ఏంటంటే, చాలామంది చాలా వరకు బీట్రూట్ జ్యూస్ తాగడానికి ఇష్టపడరు, ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో మీ అందరికి ఒక సజెషన్ ఏంటంటే, బీట్రూట్ జ్యూస్ తాగాలనిపిస్తుంది అనే వాళ్ళకి మాత్రమే ఈ సజెషన్ యూజ్ అవుతుంది. ఏంటి అంటే, తాగాలనిపించినప్పుడు ఒక ఇలాచీ ఉంటుంది కదా, ఈ వీడియోలో నేను ఆల్రెడీ క్యాప్చర్ చేశాను, కావాలంటే చూడండి. ఆ ఒక్క ఇలాచీ వేసుకొని బీట్రూట్ వేసుకొని జ్యూస్ చేసి తాగండి. చాలా చాలా ఇలాచీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను రెగ్యులర్గా అయితే అలాగే తాగుతాను అనమాట. సో మీకు నచ్చితే మీరు కూడా అట్లా తాగండి, బాగుంటుంది. అండ్ ఫైనల్గా ఈరోజు సెల్ఫ్ షూటింగ్ అండి, చాలా కష్టపడి వీడియో తీసిన. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.